హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి నాకు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన డబ్బులనేటివి ఖాతాలకు జమ కావడం లేదని చెప్పి ఎక్కువగా మెసేజెస్ అనేటివి పెడుతున్నారనమాట. అయితే మీకు ఈ ఫ్రీ సిలిండర్‌కి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలకు జమ అయ్యాయా లేదా అనేది మీరు మీ మొబైల్‌లోనే చూసుకోవచ్చు. అది ఎలాగనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగానే ఒకేసారి రూ. 1600 అనేటివి మీ ఖాతాలకు చేరుతాయండి. సో, దీనికి గల రీజన్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. సో, ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్స్‌కి సంబంధించినటువంటి అప్డేట్ ఏముందనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెక్ చేశానండి. చెక్ చేస్తే నాకు వర్కౌట్ అయిందనమాట. ఇక్కడ చూసుకోండి, 2025 5/31 తేదీనైతే మాకు సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది విడుదల కావడం జరిగింది. సో, ఇది నేను ఒక 1 మంత్ బ్యాక్ అయితే చెక్ చేశాను ఈ ప్రాసెస్‌తో. సో, అమౌంట్ అనేది అప్పుడు చూపించలేదనమాట. అంటే డబ్బులు పడినట్లు చూపించలేదనమాట. అంటే వివరాలు నమోదు కాలేదు అని చూపించింది. సో, ఇప్పుడు నేను చెక్ చేసుకుంటే డబ్బులు పడినట్లు చూపిస్తుంది. ఓకేనా? సో, కాబట్టి ఈ ప్రాసెస్ మీరు ట్రై చేయండి. మీకు అకౌంట్లోకి అయితే డబ్బులు అనేటివి పడి ఉంటాయి. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎవరికి అమౌంట్ అనేది విడుదల కావడం లేదనేది నేను మీకు చెప్తాను. సో, ముందు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఏంటనేది మనం తెలుసుకుందాం. సో, మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది. చాలామంది కూడా ఈ వీడియోని చూస్తారు. వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అనేది ట్రై చేసి వారికి డబ్బులు అనేవి పడినాయా లేదా తెలుసుకొని బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటారు. ఓకేనా? సో, ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాస్ సబ్సిడీ కోసం 3.5 లక్షల మంది నిరీక్షణ అయితే చేస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలతో నిలిచిపోయినటివి కొన్ని ఉండగా కొత్తగా తీసుకున్న వాళ్ళైతే కొంతమంది ఉన్నారనమాట. సో, త్వరతగిన పరిష్కరించే ప్రయత్నాల్లో అధికారులు అయితే ఉన్నారు. సో, రాష్ట్రంలో 3.5 లక్షల గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ నగదు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 1,60,000 వరకు వివిధ సాంకేతిక సమస్యలతో నగదు చెల్లింపులు నిలిచిపోగా మరో 2 లక్షల వరకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సో, వీటిని వీలైనంత తొందరగా పరిష్కరించాలంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం తీసుకొచ్చింది. దీపం 2 పథకం కింద ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిందనమాట. ఇందుకోసం గ్యాస్ వినియోగదారులు ముందుగా నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్లను తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత గ్యాస్ సంస్థల లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి నగదును జమ చేస్తుంది. ఇందుకోసం 850 కోట్లు గ్యాస్ సంస్థలకైతే ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తుందన్నమాట. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ నుంచి అయితే తొలి విడత గ్యాస్ సిలిండర్ల డబ్బులు అనేటివి ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే విడుదలవుతున్నాయి. ఇప్పుడు మనము సెకండ్ ఫేజ్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఫ్రీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే ఉన్నామన్నమాట. సో, సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది చాలామందికి కూడా అయిపోయిందండి. కొంతమందికి అయితే ఫస్ట్ ఫేజ్ అమౌంట్ కూడా అయిపోయిందనమాట. సో, అటువంటి వారందరూ కూడా లెక్కలు అనేటివి ఉన్నాయన్నమాట గవర్నమెంట్ దగ్గర. ఎవరికి విడుదల చేయలేదని తెలియజేసిందనమాట. ఎక్కువగా సాంకేతిక సమస్యల కారణం చేత అయితే ఈ డబ్బులను విడుదల చేయకుండా ఆగిపోయినట్లు తెలుస్తోంది. వారందరికీ కూడా ఒకేసారి విడుదల చేస్తామని చెప్పిందండి. సో, రీసెంట్‌గా జరిగినటువంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో అయితే చెప్పారనమాట ఈ మాట. సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. సో, ఈసారి మాత్రము ముందుగా గ్యాస్‌కి డబ్బులు చెల్లించి తర్వాత సబ్సిడీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా మేము థర్డ్ ఫేజ్ అనేది ఆగస్టులో అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఈ సమయంలో మేము ఏం చేస్తామంటే సెకండ్ ఫేజ్ అమౌంటు, థర్డ్ ఫేజ్ అమౌంటు 2 కూడా కలగలుపుకొని మీకు దగ్గరగా రూ. 1,600 నుంచి రూ. 1,800 మధ్యలో మీ ఖాతాలకు జమ చేస్తాం. తర్వాత సబ్సిడీ అమౌంట్ అనేది మేము కట్ చేసుకుంటామని చెప్పని చెప్తున్నారనమాట. సో, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకేసారి రూ. 1,600 నుంచి రూ. 1,800 మధ్యలో అమౌంట్ అనేది మనకు ఆగస్టులో లేదా సెప్టెంబర్లో పడవచ్చు. అయితే కొంతమందికి సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది పడిపోయి ఉంది. సో, అది ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే దీపం 2 పథకం కింద అర్హులైనప్పటికీ పలు సాంకేతిక కారణాలతో 1,60,000 మందికి అయితే లబ్ధిదారుల యొక్క నగదు బదిలీ అయితే జరగలేదు. కొందరికి బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకేజ్ చేసుకోలేదు. మరికొన్ని చోట్ల ఈకేవైసీ పూర్తి కాలేదు. అన్ని ఉన్న ఏజెన్సీలు సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడం కారణమని చెప్తున్నారు. ఇప్పటికే ఆయా లబ్ధిదారులకు అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తడానికి ఎదురవుతున్నటువంటి కారణాలను లబ్ధిదారులకు తెలియజేస్తున్నారు. శాఖాపరంగా తలెత్తిన సమస్యలను పౌర సరఫరాల శాఖ వెంటనే వెరిఫై చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే వెళ్తున్నాయి. సో, కాబట్టి త్వరలోనే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది మన ఖాతాలకు చేరే అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ నెలాఖరు నుంచి అయితే డబ్బులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోందండి. సో, నేను ఇప్పుడు వీడియోలో చూపించాను. నేను నా యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అనేటివి పడినాయని.
అది నేను యాక్చువల్‌గా లాస్ట్ మంత్‌లో ప్రాసెస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు డబ్బులు పడినట్లు మనకు చూపించలేదు. వివరాలైతే నమోదు కాలేదని చూపించింది. తర్వాత ఇప్పుడు చెక్ చేస్తున్నట్లయితే మాకు అమౌంట్ అనేది పడినట్లు చూపించింది. ఆ ప్రాసెస్ ఎక్కడ నేను చెక్ చేశాననేది ఇప్పుడు నేను చెప్తాను. ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు మన ఖాతాలకు పడినాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి. గవర్నమెంట్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి సో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో దీనికి ఒక హాయ్ అని మెసేజ్ అనేది పెట్టాలన్నమాట. నేను చూడండి హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను. సో ఆ హాయ్ అని మెసేజ్ పెట్టంగానే మనకు వాట్సాప్ గవర్నెన్స్ నుంచి ఒక రిప్లై అయితే వస్తుంది. సో చూసారా, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఒక రిప్లై అయితే వచ్చింది. ఇది కనుక మీకు ఇంగ్లీష్లో కనుక వచ్చి ఉంటే మీరు టీఎన్ అని చెప్పి మళ్ళీ టైప్ చేసి ఎంటర్ చేయండి. తెలుగులోకి అయితే వస్తుందన్నమాట. సో ఇందులో మనము సేవను అయితే ఎంచుకోవాల్సిందిగా అడుగుతుంది. సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. సో మళ్ళీ క్లిక్ చేయాలి. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత సివిల్ సప్లై సేవలు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీపం స్థితి అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. సో మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఖచ్చితంగా రేషన్ కార్డ్ నెంబర్ లింకేజ్ అనేది చేసుకొని ఉంటారు. సో రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సో కింద ఇక్కడ నిర్ధారించండి అని ఉంది కదా, ఆ నిర్ధారించండి అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీ వివరాలు కనుక ఫ్లెచ్ అయ్యి వస్తాయన్నమాట. అంటే మీరు ఎలిజిబుల్ అయి ఉంటే ఈ పథకానికి సంబంధించి మీ వివరాలు అనేవి వస్తాయి. ఫస్ట్ ఫేజ్ అమౌంట్ ఎంత పడింది, సెకండ్ ఫేజ్ అమౌంట్ ఎంత పడింది అనేది చూపిస్తుంది. సో నేను ఈ యొక్క ప్రాసెస్ అనేది లాస్ట్ మంత్లో ట్రై చేసి వీడియో కూడా పెట్టున్నాను. చాలామంది కూడా దాన్ని చూసి ఉన్నారు. దగ్గరగా ఒక 40,000 మంది అయితే చూసారనమాట ఆ వీడియోని. సో చాలామంది కూడా మా వివరాలు అనేటివి నమోదు కాలేదు అని చూపిస్తుంది అని చెప్పని అడిగారు. సో నేను వీడియో చేస్తున్న సమయంలో కూడా అప్పుడు కూడా వివరాలు అనేటివి నమోదు కాలేదని చూపించింది అనమాట. ఇప్పుడు తాజాగా లాస్ట్ మంత్ ఎండ్లో అయితే డబ్బులను విడుదల చేశారనమాట. అందువల్ల వివరాలు అనేటివి ఫ్లెచ్ అవుతున్నాయి. సో ఒకసారి మీరు ఈ ప్రాసెస్ ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీకు వర్కౌట్ అయితే ఓకే అని చెప్పండి, లేదా హార్ట్ సింబల్ అనేది పెట్టండి కామెంట్ సెక్షన్లో. సో దాన్ని బట్టి మీ డబ్బులు అనేటివి మీ ఖాతాలకు పడినాయి అనేది నేను అర్థం చేసుకుంటాను అనమాట. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ నిర్ధారించండి అని క్లిక్ చేయగానే వచ్చేటువంటి మెసేజ్ కూడా చూపిస్తాను. మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది మెసేజ్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు 2025/5/31 అంటే లాస్ట్ మంత్ ఎండ్లో మే నెలాఖరులో అయితే డబ్బులను సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది విడుదల చేసింది. సెకండ్ ఫేజ్ అమౌంట్ వచ్చేసి ₹888 అయితే పడింది. సో ఫస్ట్ ఫేజ్ అమౌంట్ చూడండి మాకు 11వ నెల అంటే నవంబర్లో అయితే విడుదలైందనమాట. ₹838 అయితే పడింది. సో కాబట్టి ఈ విధంగా మీ యొక్క మొబైల్లోనే ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అనేవి మీ ఖాతాలకు పడినాయా లేదనేది మీరు ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుంది. ఓకేనా, వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు తీసుకువస్తున్నాము. అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని ఇది కరెక్టా కాదనేది చెక్ చేసుకొని మరి వీడియోస్ అనేవి చేస్తున్నాము. మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.